తెలంగాణ కొత్త సీఎస్ గా సీనియర్ ఐఏఎస్ రామకృష్ణరావు పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుత సీఎస్ శాంతికుమారి పదవీకాలం వచ్చే నెలతో ముగియనుండడంతో కొత్త సీఎస్ ఎవరన్న దానిపై సచివాలయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. శాంతికుమారిని ప్రధాన సమాచార కమిషనర్ గా నియమించే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. అటు హెచ్సియు భూముల రగడ నెలకొన్న తరుణంలో శాంతికుమారి పదవీకాలం ముగింపు ముందే ఈ చర్యలు ఉంటాయన్న ప్రచారం కూడా జరుగుతుంది. తెలంగాణ కొత్త సీఎస్ గా సీనియర్ ఐఏఎస్ రామకృష్ణరావు పేరును పరిశీలిస్తున్నట్లుగా సమాచారం. ప్రస్తుత సీఎస్ శాంతికుమారి పదవీకాలం వచ్చే నెలతో ముగియనుండడంతో కొత్త సీఎస్ ఎవరన్న దానిపై సచివాలయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. శాంతికుమారిని ప్రధాన సమాచార కమిషనర్ గా నియమించే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. అటు హెచ్సియు భూముల రగడ నెలకొన్న తరుణంలో శాంతికుమారి పదవీకాలం ముగింపు ముందే ఈ చర్చలు ఉంటాయన్న ప్రచారం కూడా జరుగుతుంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. వరలక్ష్మి, గుడ్ మార్నింగ్. గత కొంతకాలంగా రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి 3 కమిషన్లు పెండింగ్ లో ఉన్నాయి. సో వీటిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టిని సారించారు. ఇక ఈ 3 కమిషన్లకు సంబంధించి చూసుకుంటే గనక ఈ కమిషనర్లు కూడా నియమించేటువంటి పరిస్థితి ఇప్పుడు ఆయన కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సో దాంట్లో భాగంగా ఈ రోజు సచివాలయంలో సెలక్షన్ కమిటీ సమావేశాన్ని కూడా నిర్వహించబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే దాంట్లో ప్రధానంగా ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే దాంట్లో ఒకటి మన హక్కుల కమిషన్, అట్ ది సేమ్ టైం ఇది రాష్ట్రంలో మన హక్కుల ఉల్లంఘనకు సంబంధించినటువంటి విచారణ చేసేటువంటి ఒక స్వయం ప్రతిపత్తి గల ఒక కమిషన్ అని చెప్పాలి. సో దీనికి కమిషన్తో పాటుగా ఇంకొక 3కు సంబంధించినటువంటి సభ్యులు కూడా ఉంటారు. సో ఇది చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి అంశం. సో దాంతో పాటు లోకాయుక్త అనేటువంటి అంశం కూడా ప్రధానంగా ఇక్కడ అత్యున్నతమైనటువంటి స్థానం, ఒక హోదాలో ఉన్నటువంటి అంశం. అన్ని ప్రధానమైనటువంటి రాజకీయ అంశాలని విస్తృతంగా చర్చించేటువంటి లోకాయుక్త. సో ఈ లోకాయుక్త ఉప లోకాయుక్త 2 ఉంటారు. సో దీనికి కూడా చైర్మన్ నియమించేటువంటి అవకాశం కమిషనర్ని. అట్ సేమ్ టైం ఆ తర్వాత ప్రజలకు సంబంధించినటువంటి సమాచార హక్కు అంటే చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఏదైతే ఉందో గత కొంతకాలంగా ఈ అంశం కూడా కొంతకాలంగా పెండింగ్ లో ఉంది. దీంట్లో ఒక 5గురు సభ్యులు ఉంటారు. ఇది కూడా పెండింగ్ లో ఉన్నటువంటి అంశం. సో వీటిని ఫిల్ చేయడం కోసం సేమ్ అయితే కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అయితే ఈ నియామకం ఎట్లా ఉండబోతోంది అన్నది కూడా చూడాల్సినటువంటి అంశం ఉంది. ఇది ముఖ్యమంత్రి అధ్యక్షతన కమిషన్ సెలక్షన్ కమిటీ ఉంటారు. దీంట్లో ముఖ్యమంత్రి చైర్మన్ గా ఉంటారు. అయితే ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ కూడా దీంట్లో సభ్యులుగా ఉంటారు. అయితే దీంట్లో కేసీఆర్ కి ఇప్పటికీ ఆహ్వానం అందడం జరిగింది. కేసీఆర్ వస్తారా రారా అన్నది మాత్రం ఇప్పుడు సెలక్షన్ కమిటీ సమావేశాలకు కేసీఆర్ వస్తారా రారా అన్నది మాత్రం చూడాల్సినటువంటి అంశం. బట్ కేసీఆర్ కి మాత్రం ఇన్ఫర్మేషన్ పోయింది. బట్ వాట్ ద కేసీఆర్ డెసిషన్ అన్నది మాత్రం కొంత ఆసక్తిగా అయితే కనిపిస్తోందని చెప్పాలి. మరోవైపు గత కొంతకాలంగా కూడా అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ రావడం లేదు, మనం చూస్తూనే ఉన్నాం. సో కేవలం అటెండెన్స్ పర్పస్ లోనే వస్తున్నారు అనేటువంటి వాదం ఉంది. లేదు గవర్నర్ ప్రసంగానికి వస్తున్నారు, లేదా బడ్జెట్ సమావేశాలకు ముందుగా గతంలో కూడా పోయినసారి బడ్జెట్ సమావేశాలకు రావడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ ప్రధానంగా ఈ 3 కమిటీలకు, ఈ 3 సంబంధించినటువంటి ఏవైతే కమిటీలు ఉన్నాయో సో ప్రధానంగా వీటిని ఫిల్ చేయడం కోసం, ఈ కమిషన్లను ఫిల్ చేయడం కోసం జరుగుతున్నటువంటి భేటీలో కేసీఆర్ పాల్గొంటారా లేరా అన్న విషయం అట్లా ఉంటే, ఇప్పటికే అటు అంటే చీఫ్ సెక్రటరీకి సంబంధించినటువంటి పోస్టుకు నెక్స్ట్ ఎవరు ఉండబోతున్నారు అన్నది కూడా ఒక ప్రధానమైనటువంటి చర్చ నడుస్తోంది. సో దాంట్లో భాగంగా ఇటు శాంతికుమారి ఒకవేళ తను అంటే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటే గనక తను స్వయంగా రాజీనామా చేసి, అంటే పదవి విరమణ చేస్తే గనక తనకు నెక్స్ట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్రటరీ ఆఫీసర్ గా కమిషనర్ గా తనకు అవకాశం ఉంటుంది. ఇప్పటికే లాంఛనం అయిపోయింది, బట్ అధికారికంగా ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది అన్నది కూడా ప్రధానమైనటువంటి అంశం. సో ఇట్లాంటి నేపథ్యంలో శాంతికుమారి తన పదవీ కాలం కూడా ముగియబోతోంది. సో పదవీ కాలం ముగిసే కంటే ముందే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునేటువంటి అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. అది మధ్యాహ్నానికి ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. సో ఇక ఆ తర్వాత కొత్త సీఎస్ ఎవరు అన్న అంశం కూడా ఒక ఉత్కంఠ కనిపిస్తోంది. సో దీంట్లో భాగంగా కె రామకృష్ణరావును ప్రధాన కార్యదర్శిగా నియమించాలంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా, మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశంపైన రామకృష్ణరావుని నియమించాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి అంటే శశాంక్ గోయల్ తర్వాత అంతకంటే సీనియర్ ఎవరు ఉన్నారా ఐఏఎస్లు అంటే మాత్రం రామకృష్ణరావు పేరే వినిపిస్తుంది. మరి ముఖ్యంగా ఈయన గత కొంతకాలంగా ఆర్థిక శాఖలో
ప్రధానంగా ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి అన్ని పనులు కూడా చూస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఆయన పదవీ కాలం కూడా వచ్చే సంవత్సరం అయిపోతుంది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఆర్థిక శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఫినాన్షియల్ సంబంధించినటువంటి అంశాలపైన తన గ్రిప్ ఉన్నటువంటి నేపథ్యంలో తనను ఈసారి చీఫ్ సెక్రటరీగా నియమించుకునేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా మాత్రం ప్రధానంగా కనిపిస్తోంది. సో రామకృష్ణారావు కూడా వచ్చే సంవత్సరం ఆగస్టులో రిటైర్మెంట్ కానున్నారు. సో ప్రస్తుతం ఉన్నటువంటి ఐఏఎస్ లో హీఈస్ ద సీనియర్ వన్. సో ఆర్థిక శాఖలో కూడా కొంచెం పట్టున్నటువంటి వ్యక్తి, గత బడ్జెట్ లో కూడా క్రియాశీలకంగా దాన్ని అంటే మేక్ చేసినటువంటి వ్యక్తి. సో తనకు ఈసారి సిఎస్ గా అవకాశం ఇచ్చేటువంటి అంశాలు మాత్రం ప్రధానంగా కనిపిస్తోంది. రామకృష్ణారావు గతంలో నల్గొండ జాయింట్ కలెక్టర్ గా, గుంటూరు కలెక్టర్ గా పనిచేశారు. సో ప్రస్తుత సిఎస్ శాంతి కుమారి తన సర్వీస్ కి విఆర్ఎస్ తీసుకోవాలనేటువంటి యోచనలో ఉన్నటువంటి క్రమంలో తనకు ఆల్రెడీ చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్రటరీగా తనకు అవకాశం, కమిషనర్ గా తనకు తీసుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నటువంటి నేపథ్యంలో సో ఇక్కడ రామకృష్ణారావుని తను నెక్స్ట్ సిఎస్ గా తీసుకునేటువంటి అవకాశాలు మాత్రం రేవంత్ రెడ్డి మదిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఈ రోజు జరగబోయేటువంటి ఈ సమావేశంలో, సెక్రటేరియట్ లో జరగబోయేటువంటి సమావేశంలో కేసీఆర్ పాల్గొంటారా లేదా అన్నది మాత్రం ఈ 3 సెలక్షన్ కమిటీలకు సంబంధించి కేసీఆర్ ఎంతవరకు పాల్గొంటారు ఈ కమిటీల్లో అన్నది మాత్రం చూడాల్సినటువంటి అంశం. ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నికైనటువంటి అప్పటి నుంచి కూడా కేసీఆర్ ఇప్పటివరకు ఎప్పుడు కూడా హాజరు కావట్లేదు అసెంబ్లీకి. బట్ ఈ సెలక్షన్ కమిటీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారా లేదా అన్నది మాత్రం కొంత ఆసక్తిగా కనిపిస్తోంది. ఈ మూడింటిలో అంటే లోకాయుక్త సెలక్షన్ కమిషన్ లో కానీ ఆయన సభ్యులుగా ఉంటారు ప్రతిపక్ష నేతగా, అదేవిధంగా హెచ్ఆర్సీ సెలక్షన్ కమిటీలో కూడా కేసీఆర్ సభ్యులుగా ఉంటారు ప్రధాన ప్రతిపక్ష నేతగా, అట్లాగే సమాచార కమిషన్ లో కూడా ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ సభ్యులుగా ఉంటారు. సో ఈ నేపథ్యంలో ఆయనకు సమాచారం అయితే ఇచ్చారు, సెక్రటేరియట్ కు వస్తారా లేదా అన్నది మాత్రం మరి కాసేపట్లో క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. వరలక్ష్మి. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ. తెలంగాణ కొత్త సీఎస్ గా సీనియర్ ఐఏఎస్ రామకృష్ణారావు పేరును పరిశీలిస్తున్నట్లుగా సమాచారం. ప్రస్తుత సీఎస్ శాంతికుమారి పదవీకాలం వచ్చే నెలతో ముగియనుండడంతో కొత్త సీఎస్ ఎవరన్న దానిపై సచివాలయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, ప్రస్తుతం సిఎస్ గా ఉన్నటువంటి శాంతికుమారి పదవీకాలం దగ్గర పడుతుంది. ఇక ఆమె పదవీకాలం వచ్చే నెలతో ముగియబోతుంది. క్రమంలోనే కొత్త సీఎస్ ఎవరనే అంశం తెరపైకి వస్తుంది. ఇప్పటికే సీనియర్ ఐఏఎస్ అధికారులు వికాస్ రాజ్, అదేవిధంగా రామకృష్ణారావు ఇద్దరిలో ఎవరిని ఎంపిక చేస్తారు అన్న ప్రశ్న అయితే తలెత్తుతుంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం చాలా కాలంగా ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి రామకృష్ణారావు వైపు మొగ్గు చూపుతుంది అన్న ఊహాగానాలు అయితే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇటు సెక్రటరియట్ లోను కూడా అదే ప్రచారం జరుగుతూ ఉంది. ఈ క్రమంలోనే ఆయన పేరు అయితే ప్రధానంగా వినిపిస్తా ఉంది. ఇక ఈ రోజు సీఎం సెక్రటరియట్ లో 3 కీలక అంశాలపై ఆయన సమావేశం నిర్వహించబోతున్నారు. హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్, అదేవిధంగా లోకాయుక్త, ఉప లోకాయుక్త, మరోవైపు మధ్యాహ్నం 1 గంటకు రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ ని ఈ 3 కమిటీలకు సంబంధించి సెలక్షన్ కమిటీలతో ఆయన భేటీ కాబోతున్నారు. ఇక ఈ భేటీకి సంబంధించి సీఎం ఆయన చైర్మన్ గా ఉంటారు, ప్రతిపక్ష నేత కావచ్చు, అదేవిధంగా ఇటు మండలిలో ఉన్నటువంటి చైర్పర్సన్ కావచ్చు, వాళ్ళు కమిటీ సభ్యులుగా ఉంటారు. మరి ఈ రోజు ఈ సమావేశానికి కేసీఆర్ హాజరవుతారా లేదా అన్న ఒక ఆసక్తి అయితే నెలకొంది. ఇప్పటి వరకు మనం చూసాం అసెంబ్లీ సమావేశాలకు కూడా ఆయన నామినల్ గా అటెండ్ అవుతూ వచ్చారు. సమావేశాలకు కూడా ఆయన దూరంగా ఉన్నారు. ఇక ఈ రోజు కూడా ఈ సమావేశాలకు ఆయన దూరంగా ఉండే అవకాశం ఉంది. మండలిలో బీఆర్ఎస్ ఎల్పీ లీడర్ గా ఉన్నటువంటి మధుసూదనాచారి ఈ సమావేశాలకు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశాల తర్వాత ప్రభుత్వం హ్యూమన్ రైట్స్ చైర్పర్సన్ ని, అదేవిధంగా లోకాయుక్త, ఉప లోకాయుక్త సంబంధించి చైర్మన్లను కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సిఎస్ శాంతికుమారి ఆమె రిజైన్ చేసే అవకాశం ఉందన్న ఊహాగానాలు అయితే వెలువడుతున్నాయి. ఆమె సమాచార కమిషనర్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఏం జరగబోతుంది ఏంటి అనేది అయితే మధ్యాహ్నం తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది వాళ్ళకి.